హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీలీలకు టాలీవుడ్ షాక్ ఇచ్చిందా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ భామకు ఫుల్ ఛాన్స్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. చేతి నిండా అవకాశాలున్నా చేసేంత ఛాన్సే లేదు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈమె పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా సినిమాతో సంబంధం లేకుండా అవకాశాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక ఈమె చేసిన 6 సినిమాల్లో 3 భారీ విజయాలు అందుకుంది. అదేనండి మన ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటి ఒక మంచి బంపర్ హిట్లు అయితే ఈమె చేతిలో పెట్టుకుందనమాట. అయినప్పటికీ ఈమెకి అవకాశాలు అనేవి తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి. ఇంకా అవే కాకుండా మనకి ప్రస్తుతం డేట్లన్నీ లాక్ చేసింది. అన్ని వరుస సినిమాలు ఉన్నాయి చేతిలో. 5-6 సినిమాలు ఉన్నప్పటికీ కూడా మంచి ఫామ్లో ఉందనే చెప్పుకోవచ్చు. ఇంకా 2025 కోసం అని చెప్పి డేట్లు కూడా లాక్ చేసుకుంది ఈ అమ్మడు. ఇక ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈమె అనుకున్నట్టుగా ఈమె కెరీర్ లేదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం శ్రీలీలతో పోలిస్తే ఇతర అంటే మనకి ఫెయిల్ అయిన హీరోయిన్లు బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా దాంట్లో ఉదాహరణకి తీసుకుంటే లావణ్య త్రిపాఠికి అవకాశాలు రానప్పటికీ కూడా ఆమె ఎన్ని రోజులు నెట్టుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా ఆ తర్వాత వరుణ్ తేజ్తో వివాహమైన తర్వాత ఆమె సినిమాలకి కాస్త దూరమైంది. ఇదే తరహాలో మనకి రాశి ఖన్నా, అనుపమ పరమేశ్వరన్ కూడా కనిపిస్తారు. వారు కూడా చాలా కాలమే సినిమాలో నెట్టుకుంటూ వచ్చారు. అదేవిధంగా వాళ్ళకి అవకాశాలు వరుసగా రావడానికి ఏం జరిగిందనే విషయం మాత్రం దానికి ఇప్పటివరకు సరైన సమాధానం అయితే దొరకలేదు. కానీ ఈ అమ్మడికి టాలెంట్ ఉంది, అవకాశం ఉన్నా కానీ సినిమాలు రాకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపైన అభిమానులంతా కూడా నిరాశ చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఈమె తెలుగు లోగిట్లో తెలుగు నటి అయినప్పటికీ ఈమెకి ఛాన్సులు రాకపోవడానికి అందరూ కూడా తన అభిమానులు వాపోతున్న సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈమె కాస్త ఇప్పుడు ఇదే పరిశ్రమలో మనకి అవకాశాలు దొరకనప్పటికీ వేరే పరిశ్రమకు వెళ్ళాలి అనుకుంటూ వేరే పరిశ్రమ పైన కూడా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. అదే మన కోలీవుడ్ పైన, బాలీవుడ్ పైన. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బాలీవుడ్లో కొన్ని అవకాశాలు అందుకున్నట్టు బయట ప్రచారం అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. రీసెంట్లో ఒక కాలేజ్ ఓపెనింగ్లో ఆమె కోలీవుడ్లో కూడా ఛాన్స్ వస్తే వస్తుంది అని చెప్పే విషయాన్ని కూడా ఆమె చెప్పుకునే పరిస్థితి దాకా తీసుకొచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఆమె చేసిన అన్ని సినిమాల్లో ఆమెతో పాటు ఆమె డాన్స్కున్న క్రేజ్ కానీ, ఆమె కనిపించే బేస్ కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అవకాశాలు కూడా మంచిగానే వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఎందుకనో ఇవి స్క్రిప్ట్లు సెలెక్షన్ విషయంలో ఇలా జరిగిందనే విషయానికి వస్తే మాత్రం అదే అని అంటారు అందరూ. ఎందుకంటే ఆమె చేసిన సినిమాల్లో మంచి స్క్రిప్ట్స్ని ఎంచుకోవడంలో భారీ విజయాలు సాధించింది. దాని తర్వాత వచ్చిన వరుస ఫ్లాప్లను చూస్తుంటే మాత్రం స్క్రిప్ట్ సెలెక్షన్లో కాస్త వెనుకబడిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ పైన లుక్ వేసిందని కూడా చెప్పుకోవచ్చు. కోలీవుడ్లో కనుక ఈమెకి ఛాన్స్ వస్తే ఇక తెలుగు పరిశ్రమలో మాత్రం ఈమెని అసలు ఈమె అడుగు పెడుతుందా లేదా అనేది మరొక ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందనే చెప్పుకోవచ్చు. అయితే శ్రీలీల అభిమానులందరూ కూడా ఈమె కొత్త సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈమె చూసుకున్నట్టయితే అవకాశాలు అయితే లైన్లో ఉన్నా కానీ ఈమె ఎందుకనేది ఇట్లా ఆగిపోతుంది, ఈమె కెరీర్ ఇక్కడితోటే ఆగిపోతుందా, టాలీవుడ్ తోటి అయిపోతుందా అని చెప్పేసుకొని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ వింటే గనక నిజంగానే శ్రీలీలకు టాలీవుడ్ షాక్ ఇచ్చిందా అనిపించే విధంగా ఉందన్నమాట. ఇంకా చూడాలి మరి ఈమె ఏ విధంగా ముందుకు వెళ్తుందో అనేది. అయితే శ్రీలీల సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాని కూడా నొక్కేది.